అందరికీ నమస్కారం. భారత హోం మినిస్ట్రీ కీలక ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల గుర్తింపు కోసం 30 రోజుల గడువు విధించింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా సీరియస్ కామెంట్స్ చేసింది. రండి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మే 19, 2025 నాడు భారతదేశ హోం మినిస్ట్రీ ఒక ముఖ్యమైన ఆదేశం జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమంగా వచ్చిన వలసదారుల గుర్తింపును 30 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. వీరిని గుర్తించిన తర్వాత వారిని దేశం నుంచి బయటకు పంపే ప్రక్రియ మొదలవుతుంది. ఈ సమాచారాన్ని యుఐడిఏఐ, ఎలక్షన్ కమిషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పంచుకుంటారు. ఒకవేళ అక్రమ వలసదారుల వద్ద ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఉంటే వాటిని రద్దు చేసి లబ్ధి పొందే అవకాశాలను నిలిపివేస్తారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. భారత్ ఒక ధర్మశాల కాదు, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే రిఫ్యూజీలను ఆదరించలేం అని సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ దత్తా గారు అన్నారు. మన దేశంలో 140 కోట్ల జనాభాతో మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం. అందరినీ ఆదరించే స్థితిలో మనం లేము అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఒక శ్రీలంక తమిళుడి పిటిషన్ను తిరస్కరిస్తూ వచ్చాయి. ఈ నిర్ణయంతో దేశంలో అక్రమ వలసలను అరికట్టేందుకు కేంద్రం గట్టి చర్యలు తీసుకుంటోంది. అస్సాం రాష్ట్రంలో ఇప్పటికే బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి పుష్ బ్యాక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అక్కడ 38 మంది రోహింగ్యా రిఫ్యూజీలను మయన్మార్కు తిరిగి పంపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ చర్యలు దేశ భద్రతను మరింత బలోపేతం చేస్తాయని కేంద్రం భావిస్తోంది. మీరు ఈ నిర్ణయంపై ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.